ప్రతిరోజు అయితే ఏదో ఒక్క ఆటో కాకపోతే 3 ఆటోలు 4 ఆటో ఎన్నైనా ఉంటాయంట. ఎందుకంటే హయాత్ బాబా మా ఆటోలో ఎక్కి దిగితే చాలు మనకు ఆ రోజు మంచిగా గడుస్తుంది అనేసి అందరూ అయితే భావిస్తారంట. ఇక లోపలికైతే వెళ్దాము. ఇక్కడైతే వీళ్ళకైతే ఖిద్మత్ చేసేవాళ్ళు వీళ్ళైతే చూడండి ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళిద్దరైతే హయాత్ బాబా ఖిద్మత్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫాదర్ కార్డ్ నుంచి వాళ్ళందరూ అయితే ఈయన ఖిద్మత్లోనే ఉన్నారు. ఈ హయాత్ బాబా ఎవరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అనేది తెలియదు. హయాత్ బాబా అంటే అమ్మాజాన్ బాబాజాన్ దర్గా దగ్గర ఈయన ఒక చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ అయితే ఏం చేశారంటే ఒక తెల్ల గుడ్డ పైన అయితే పనిపెట్టేసి వెళ్ళిపోయారంట. అంటే ఇంకా 8 రోజుల్లో ఆమె కాలం చెందుతుంది అనేసి, అంటే ఆమెకి ఇంకా చావు దగ్గర పడింది అనేసి ఏమో ఆమె అయితే ఇంక నేనైతే ఈ లోకం నుంచి వెళ్తున్నానమ్మా, ఇంకా నా కొడుకు కాదు ఈ హయాత్ బాబా నీ కొడుకు అనేసి, సో వాళ్ళకైతే అమ్మాజాన్ బాబాజాన్కి వాళ్ళైతే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్గాలో ఆమె అయితే వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు ఏమి ఎక్కడ కాలం చెందారు ఎవరికైతే తెలీదు. ప్రస్తుతానికి ఈ హయాత్ బాబా గారికి అయితే ఆస్థాన అయితే మురుగుముళ్ళలో రెడీ అవుతుంది అనేసి అంటున్నారు. అది నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూద్దాం. అది కూడా మనము ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడికి వచ్చి హయాత్ బాబా దగ్గర వీళ్ళ దగ్గర కాళ్ళు ముక్కుకొని, సో ఆయన తల మీద చేయి పెడితే కూడా చాలు మాకు మంచి జరుగుతుంది అనేసి అడుక్కుంటారు అక్కడికి వచ్చి. కానీ ఆయన ఎవరినైనా చెయ్యి పెట్టాలనిపిస్తేనే పెడతారంట, ఎవరినైనా ఆయన ఆశీర్వదించే ఇంకా ఏమన్నా చేత్తో ఇండి అంటే ఆయనకి మనసు వస్తేనే ఇస్తారంట. ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకు జన్మధన్యం అన్నట్టు అయిపోతుంది అనేసి నమ్ముతారు. ఇంకైతే చూడండి ఎంత అడిగినా కానీ ఆయన అంతటా ఆయనే ఇస్తే అది మంచి జరుగుతుంది అనేసి అందరైతే అనుకుంటారనమాట. ఇక్కడ హయాత్ బాబా గారు కనీసం 40 ఏళ్ల పైనుంచి అయితే చింతామణిలో అయితే ఉన్నారండి. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా చేరారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేసి ఎవ్వరికైతే డీటెయిల్స్ అయితే ఎవ్వరికి తెలియదు. కానీ ఏమంటే ఈయన చింతామణిలోనే ఉంటారు. ఈయన ఒక చిన్న సైకిల్ తీసుకొని ప్రతి ఊరు తిరిగేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఇంకా చూస్తున్నారు కదా, వయసు అయితే అయిపోయింది కాబట్టి ఇంకైతే ఇంట్లోనే ఉంటున్నారు. బయటకు వెళ్ళాలంటే వచ్చి ఆయనే ఆటో ఎక్కేస్తే ఆయనకి దర్గా దగ్గర అలా పిలుచుకొని పోయి తిప్పించుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అయితే వదిలేస్తున్నారంట. ఇంకా ఈయనకైతే ఆస్థాన అయితే మురుగుములలోనే రెడీ అవుతుంది. మనతో పాటు ఉన్నది ఇక్కడ వచ్చేసి గౌస్ బాషా గారు. ఈ గౌస్ బాషా గారు అయితే సో ఆయన్ని మాట్లాడుతుంటే ఆయనకి గురించి నాకైతే కొన్ని మాటలు చెప్తుంటే ఆయనకి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడైతే ఈయన సైకిల్ రిమ్ తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ ఆయన వచ్చేసి ఎన్నో కొన్ని 100 కిలోమీటర్లు కొన్ని 10 కిలోమీటర్లు కూడా సైకిల్ తొక్కుకుంటూ అయితే వెళ్ళిపోయేవారు. ఇంకా వీళ్ళు బండిలో వచ్చే ఇంకా లారీలో నుంచి వాళ్ళ ఇంటికి చేరుకునే లోపే ఈయనైతే సైకిల్ తొక్కుంటూ ఇంటికి వాళ్ళకంటే ముందు వచ్చేసేవాళ్ళంట. ఇలా అయితే జరిగేది. మనకు ఎదురుగా వస్తే లారీ ఎదురుగా వస్తే కూడా చాలు ఆ బండిలో మనకు ఎంతో లాభం వచ్చేది. ఇలాంటి